ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే 4 రకాల దోశల్ని చేసి చూపించబోతున్నాను. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు వాళ్ళకి ఇన్స్టెంట్గా దోశ వేయాలి అని అనుకుంటే అప్పటికప్పుడు చేసి చేయొచ్చండి. ఈ 4 వెరైటీ దోసెస్లో ఏ దోశ అయినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి. 4 ఇన్స్టెంట్ దోసెస్ ఏమేంటంటే రవ్వట్టు, చల్లట్టు, గోధుమ పిండట్టు, రవ్వ ఆపాలు. ఈ 4 వెరైటీ దోసెస్తో పాటు రవ్వట్టులోకి రవ్వ ఆపాల్లోకి మధ్యలో స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉండే బంగాళదుంప కూరను కూడా చేసి చూపించబోతున్నాను. ముందుగా మనకి హోటల్స్లో మసాలా దోశకి మధ్యలో ఆలూ కూర స్టఫ్ చేసి ఇస్తూ ఉంటారు చూసారా, అలాంటి ఆలూ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా 2 బంగాళదుంపల్ని ఉడికించి ఉంచుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయల్ని చీలికలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. బంగాళదుంప కూర చేయడం కోసం ముందుగా ఒక కడాయిని పెట్టుకొని కొంచెం నూనెను వేసి చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. తాలింపు దోరగా వేగిన తర్వాత దానిలో సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసి వేగించుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత దీనిలోకి 1/4 స్పూన్, పావు చెంచా ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంగువను కూడా వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత 1/2 చెంచా పసుపును కూడా వేసి వేగించుకోవాలి. పసుపును కూడా వేసి వేగించుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి బాగా వేగించుకోవాలి. కొంచెం ఉప్పు చల్లి మూత పెట్టి మగ్గించుకోవాలి. రవ్వట్లో కానీ మినపట్లో కానీ మసాలా దోశలాగా ఈ కూరని స్టఫ్ చేసుకుని తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత దానిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచిన బంగాళదుంపల్ని కొంచెం చిదిపినట్టుగా అనుకొని వేసుకోవాలి. బంగాళదుంప వేసిన తర్వాత ఉల్లిపాయతో కలిపి బంగాళదుంప కూడా బాగా వేగనిచ్చుకోవాలి. బంగాళదుంప కూడా కాసేపు వేగిన తర్వాత దానిలోకి కొంచెం కరివేపాకుని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. కరివేపాకు ముక్కలను కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం బంగాళదుంపకి సరిపడగా లైట్గా ఉప్పును చల్లుకోవాలి. ఇందాక మనం ఉల్లిపాయకి మాత్రమే కొంచెం ఉప్పు వేసాం కదండి, ఇప్పుడు బంగాళదుంపకు కూడా కలిపి కొంచెం ఉప్పును చల్లి అలాగే కూర అంతా బాగా మిక్స్ అయ్యి ముద్దలాగా రావడం కోసం కొంచెం వాటర్ని కూడా పోసి కలపెట్టి మూత పెట్టి మొత్తం ఫ్లేవర్స్ అన్నీ బంగాళదుంపకి పట్టేలాగా వెయిట్ చేయాలి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గిస్తే బంగాళదుంప కూరంతా బాగా మిక్స్ అయిపోయి ఉడికిపోయింది చూడండి. దానిలోకి ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ దాకా నెయ్యిని అలాగే 1 గుప్పుడు కొత్తిమీరని వేసి బాగా కలుపుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఇంక ఇప్పుడు దోశ బ్యాటర్స్ రెడీ చేసుకుందామండి. ముందుగా రవ్వ దోశకి నేను ఇక్కడ చూపిస్తున్నాను. రవ్వ దోశ కోసం ఒక గిన్నెని తీసుకొని ముందుగా మెజరింగ్ కప్ ఉంటుంది కదండి, ఈ మెజరింగ్ కప్ తోటి 1/4 కప్ తీసుకుని అదే కప్తో మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. అదే కప్తో కప్పుడు మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండిని బౌల్లోకి వేసుకొని అదే కప్పుతో 2 కప్పులు బొంబాయి రవ్వను తీసుకోవాలి. అలాగే ఇక్కడ మెజరింగ్ కప్పే ఉండాలని ఏం లేదండి, మీరు ఏ కప్పుతో అయినా సరే తీసుకోవచ్చు. చిన్న కప్పు ఏదో ఒకటి మీరు తీసుకుని 1, 2, 3 ఈ రేషియోలో వేసుకోవాలి. 1 ఏంటంటే మైదాపిండి, 2 ఏంటంటే బొంబాయి రవ్వ, 3 ఏంటంటే కొట్టుపిండి. కొట్టుపిండి అంటే రాత్రంతా బియ్యం నానపెట్టి తెల్లారి మర ఆడించి ఎండపెట్టి చేసుకుంటూ ఉంటాం చూడండి బియ్యం పిండి, ఆ పిండినే కొట్టుపిండి అంటూ ఉంటామండి మేము. అదే కొట్టుపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసిన ముక్కలు, 1/2 చెంచా జీలకర్ర, చిన్న చెంచాతో 1/2 చెంచా దాకా మిరియాల పొడి, కొంచెం ఇంగువ, కొంచెం జీడిపప్పు ముక్కలు, అలాగే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం కరివేపాకును కూడా ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఇలా మైదా పిండి, బొంబాయి రవ్వ, కొట్టుపిండిని 1, 2, 3 రేషియోలో కనుక రవ్వ దోశ కోసం కలిపితే ఫస్ట్ క్లాస్గా దోశలు వచ్చేస్తాయండి. అస్సలు ఇబ్బంది పడక్కర్లేదు. ఎంతెంత రేషియో వెయ్యాలి అని చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఈ రేషియోలో వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే నేను ఇక్కడ వాటర్ కూడా మీకు పర్ఫెక్ట్గా కొలత ప్రకారం చూపించాలనుకుంటున్నానండి. నేను ఏదైతే కప్పుతో పిండిలన్నీ కొలుచుకున్నానో అదే కప్పుతో
10 కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి. ఇవాళ నేను కలిపిన ఈ పిండికైతే 10 కప్పులు పర్ఫెక్ట్గా వాటర్ సరిపోయాయండి. నేను కొంచెం కూడా మళ్ళీ యాడ్ చేయలేదు. అది ఎప్పుడైనా సరే వాటర్ ఒక్కొక్కసారి బొంబాయి రవ్వ కానీ పిండి కానీ పీల్చుకునే దాన్ని బట్టి ఉంటుందండి. మనం వేసేటప్పుడు థిక్గా ఉంది అని అనిపిస్తే కొంచెం అటు ఇటుగా పోసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇవాళ నేను కలిపిన రవ్వ దోశ పిండిలో కొబ్బరి ముక్కలు కానీ జీడిపప్పు ముక్కలు కానీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ మిరియాల పొడి కానీ ఇంగువను మాత్రం స్కిప్ చేసుకోవద్దండి. ఈ రెండు వేస్తే దోశ చాలా బాగుంటుంది. పిండి అంతా బాగా కలిసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా ఒక హాఫ్ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. వేసిన వాటర్ అంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఒక్క హాఫ్ అన్ అవర్ దాకా. నెక్స్ట్ చల్లట్టు ఎలా కలుపుకోవాలో చూద్దాం రండి. చల్లట్టు కలుపుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకుని ఆ బౌల్లోకి ఒక 1/4 కప్పు, సుమారుగా నేను ఇక్కడ మీకు చూపించడం కోసం 1/4 కప్ అని చూపిస్తున్నానండి. మీరు ఏ కప్తో అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 1/4 కప్పు బాగా పులిసిన పెరుగు వేసుకోవాలి. పులిసిన పెరుగులోకి 2 కప్పుల దాకా వాటర్ని కూడా కొలుచుకోవాలి. అదే మీ పెరుగు కొంచెం పలచగా ఉంటే వాటర్ అంత అవసరం లేదండి. నాకు ఇక్కడ పెరుగు కొంచెం థిక్గా ఉండబట్టి నేను 2 కప్పుల దాకా వాటర్ పోసుకున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా అంటే నేను ఇక్కడ హాఫ్ స్పూన్ దాకా ఉప్పును వేసుకుంటున్నానండి. మజ్జిగ కవ్వంతో బాగా చిలగొట్టుకోవాలి. మనం వేసిన పెరుగు నీళ్లు బాగా మిక్స్ అయ్యేటట్టు మజ్జిగ కవ్వంతో చిలగొట్టుకున్నాక దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్రను వేస్తున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెరుగును కొలుచుకున్నామో అదే కప్పుడు మైదా పిండి వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో 2 కప్పులు కొట్టుపిండిని వేసుకోవాలి. మైదా పిండి, కొట్టుపిండి మజ్జిగలో వేసుకున్న తర్వాత బాగా పిండి అంతా మిక్స్ అయ్యేలాగా మజ్జిగ కవ్వంతో కానీ విస్కర్తో కానీ చేత్తో కానీ బాగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నా దగ్గర పిండి చాలా థిక్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ రేషియోలో కనుక చల్లట్టు పిండిని కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు ఊరనిచ్చి దోశలు వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఇదిగోండి చల్లటి పిండిని కూడా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టి ఉంచుతున్నానండి. అన్ని దోశలు నేను 1 by 1 ఒకేసారి వేసి చూపిస్తాను. ఇప్పుడు ఇంకా గోధుమ పిండట్టు ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఒక బౌల్లోకి 1/4 కప్పు దాకా గోధుమ పిండిని తీసుకోవాలండి. అలాగే 1/4 కప్తో 2 కప్పుల వరకు కొట్టుపిండిని వేసుకోవాలి. 1 గోధుమ పిండి అయితే 2 కొట్టుపిండి 1:2 ఈ రేషియోలో కనుక మనం తీసుకుని పిండిని కలిపితే పర్ఫెక్ట్గా గోధుమ పిండి అట్లు కూడా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈ పిండిలోకి మనం ఏ కప్పుతో అయితే పిండిలు కొలుచుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల దాకా వాటర్ని పోసుకోవాలి. వాటర్ కొలుచుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ దాకా ఉప్పుని, హాఫ్ స్పూన్ దాకా జీలకర్రని, అలాగే 1 స్పూన్ దాకా కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ గోధుమ పిండి అట్టులోకి ఎండు కారం ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిరపకాయల కారం కూడా వేసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలోకి 2 ఉల్లిపాయల దాకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ గోధుమ పిండి అట్టులోకి అయితే ఉల్లిపాయ ముక్కలు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుందండి. స్కిప్ చేయకుండా మాత్రం వేసుకోండి. ఇలా పిండంతా వాటర్లో ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని మూత పెట్టి 5-10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి దోశలు వేసుకోవడమే. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రవ్వ ఆపాలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. రవ్వ ఆపాల కోసం మిక్సీ జార్ తీసుకొని 1/4 కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదండి, ఆ రవ్వను తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో కప్పుడు పెరుగును కూడా తీసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేసిన 1/4 కప్పు బొంబాయి రవ్వ, 1/4 కప్పు పెరుగుకి హాఫ్ కప్పు వాటర్ని కొలుచుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. హాఫ్ కప్పు వాటర్లో నుంచి సగం వాటర్ దాకా ఈ మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ వేసి తర్వాత అవసరాన్ని బట్టి మిగతా హాఫ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే నేను ఇక్కడ హాఫ్ కప్పు కొలుచుకున్న వాటర్లో నుంచి సగం మాత్రమే మిక్సీ జార్లో యాడ్ చేశానండి. మిగతా సగం పక్కన పెట్టాను. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక్కసారి మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి.
మనం వేసిన బొంబాయి రవ్వ అంతా రవ్వ అని తెలియనంత ఇదిగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. బ్యాటర్ని అంతటిని గిన్నెలోకి తీసుకున్నాక బాగా థిక్గా ఉంది అని అనిపిస్తే మిగతా మనం పక్కన ఉంచిన వాటర్ ఉన్నాయి చూసారా, ఆ వాటర్ని మిక్సీ జార్లో వేసి బాగా కలిపి ఈ బ్యాటర్లో కలుపుకోవాలి. ఈ ఆపాలని మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఈ ఆపాలకి తగ్గట్టుగా అంటే ఒక ఈనో ప్యాకెట్లో హాఫ్ ప్యాకెట్ మాత్రమే ఇందులో వేసుకుని కలుపుకోవాలి. కొలతలు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలండి. మనం 1 కప్పు బొంబాయి రవ్వ కనుక తీసుకుంటే ప్యాకెట్ మొత్తం ఈనో పడుతుందండి. ఇక్కడ నేను హాఫ్ కప్పు బొంబాయి రవ్వ మాత్రమే తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ ప్యాకెట్ మాత్రమే వేస్తున్నాను. మిగతా హాఫ్ ఇక్కడే ఉంచేస్తున్నాను వీడియోలో చూపించినట్లుగా. వేసిన ఈనో కరగటం కోసం దాని మీద మనం ముందుగా మిక్సీ జార్లో ఇందాక మిగిలిన వాటర్ పోసాను చూసారా, ఆ వాటర్ని ఈనో మీద పోసి బాగా కలుపుకోవాలి. ఈనో మీద ఖచ్చితంగా ఇలా వాటర్ పడాలండి. పడినప్పుడే ఈనో యాక్టివేట్ అవుతుంది. అప్పుడే ఫ్లఫీగా చిల్లులుగా ఇన్స్టెంట్ ఆపాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ రవ్వ ఆపాలు మాత్రం ఈనో ప్యాకెట్ కలిపిన వెంటనే ఆపాలు వేసేసుకోవాలి పెనం పెట్టేసుకొని. ఒకవేళ మనం లేట్ ఉంది వేసుకోవడానికి అని అనుకుంటే మాత్రం జస్ట్ బిఫోర్ పెనం మీద ఆపాలు వేసుకునే ముందు మాత్రమే ఈనో వేసుకుని రెడీ చేసుకోవాలి. ఈ స్టెప్ మాత్రం మర్చిపోకుండా తప్పనిసరిగా చెప్పిన విధంగా జస్ట్ బిఫోర్ మనం పెనం మీద అట్టు వేసుకునే ముందు మాత్రమే ఈనో కలుపుకోవాలి. పెనం కాలిన తర్వాత మధ్యలో 2 గరిటెల పిండిని వేసి లైట్గా ఆపాల వలె స్ప్రెడ్ చేసి మూత పెట్టి కాల్చుకోవాలి. మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూసుకుంటే చూడండి మొత్తం ఆపాలంతా చిల్లులు పడి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి. లైట్గా కొంచెం ఆయిల్ వేసుకుని రెండో వైపు కావాలంటే కాల్చుకోవచ్చు, లేకపోతే లేదు, మన ఇష్టం అండి, ఎలా అయినా సరే వేసుకోవచ్చు. నేనైతే మాత్రం లైట్గా ఒక్క హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి కాలుస్తున్నాను. తీయడానికి కూడా చూడండి ఎంత ఈజీగా లేచి వచ్చేసిందో. అస్సలు ట్రబులే ఉండదండి, ఈజీగా వచ్చేస్తుంది. ఆపాలు చూసారండి ఎంత ఫ్లఫీగా చిల్లులతో ఎంత బాగా వచ్చాయి. సేమ్ అలాగే మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2వ ఆపాలు వేసి దానిపైన మనం ముందుగా చేసిన బంగాళదుంప కూర మధ్యలో పెట్టి స్టఫ్ చేయటం కోసం వేస్తున్నాను. చాలా బాగుందండి కాంబినేషన్ ఈ ఆపాలకి బంగాళదుంప కూరతో. ఆపాలకి తగ్గట్టుగా 1 చెంచా నిండుగా కూరని ఒక సైడ్కి పెట్టి మిగతా సైడ్తో క్లోజ్ చేస్తే ఆలు కూరతో స్టఫ్ చేసిన ఆపాలు కూడా రెడీ అయిపోయినట్లే. ఇదిగోండి ఇక్కడ ప్లేట్లో ఆపాలు, శనగపప్పు చట్నీ, అలాగే ఆలు కూరతో స్టఫ్ చేసిన మరొక ఆపాలు. చాలా బాగుందండి కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచిన రవ్వ దోశ పిండితో దోశ వేస్తున్నానండి. రవ్వ దోశ ఎప్పుడు వేసినా సరే పిండి అంతా బాగా కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలండి. అడుగుకి పిండి అంతా సెటిల్ అయి ఉంటుంది కాబట్టి. పెనం బాగా కాలిన తర్వాత మనం కలిపిన రవ్వ దోశ పిండిని మళ్ళీ కలుపుకుంటూ 2 గరిటెల పిండిని పెనం అంతా వేసుకోవాలి. మధ్యలో గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని వేసుకోవాలి. పిండి వేసిన వెంటనే ఆయిల్ వేయకుండా 1 నిమిషం గ్యాప్ ఇచ్చి కొంచెం డ్రై అవుతున్నప్పుడు ఆయిల్ వేసుకుని కాల్చుకోవాలి. రవ్వ దోశ కాలడానికి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుందండి. కొంచెం ఓపిక్గా కాల్చుకోవాలి. 1 నిమిషం గ్యాప్ ఇస్తే అడుగునంతా బాగా రెడ్గా తయారైన తర్వాత మాత్రమే తిప్పడానికి ట్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు 1 సైడ్ అయినా కాల్చుకోవచ్చు, బోత్ సైడ్స్ అయినా కాల్చుకోవచ్చు. నేను ఇక్కడ 2వ దోశ కూడా వేస్తున్నానండి. ఆలు కూర స్టఫ్ చేసి చూపించడం కోసం. ఆలు కూరతో రవ్వ దోశ చాలా బాగుందండి కాంబినేషను. దోశ అంతా 1 సైడ్ కాలిన తర్వాత ఒక సైడ్కి ఆలు కూరను పెట్టి ఫోల్డ్ చేసుకుంటే ఆలు కూర స్టఫ్ చేసిన రవ్వ దోశ కూడా రెడీ అయిపోయినట్లే. ఇంక ఇక్కడ ప్లేట్లో ఒక ప్లెయిన్ రవ్వ దోశ, 1 ఆలు స్టఫ్ చేసిన రవ్వ దోశ విత్ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయాయి. ఇంకా మనం 3rd దోశగా చల్లట్టును కూడా రెడీ చేసేసుకుందామండి. ఆల్రెడీ కలిపిన పిండి రెడీగా ఉంది కాబట్టి దోశ వేసేస్తున్నానండి. పిండినంతా బాగా ఒకసారి కలుపుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. దోశ స్ప్రెడ్ చేసుకోవడానికి వీలుగా ఒకవేళ అవసరపడితే మీకు 1 డ్రాప్ వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. దోశ పెనం కాలిన తర్వాత ఆయిల్తో ఒక్కసారి స్ప్రెడ్ చేసి
వీడియోలో చూపిస్తున్న విధంగా దోస పిండిని మధ్యలో చుట్టూతా రౌండ్గా పోసుకోవాలి. చల్లట్టు చాలా తొందరగా కాలిపోతుందండి, పెద్ద టైం ఏం తీసుకోదు. కొంచెం వన్ సైడ్ కాలిన తర్వాత చుట్టూతా కొంచెం ఆయిల్ వేసి కాల్చుకోవాలి. బోత్ సైడ్స్ కాల్చుకోవాలండి. చల్లట్టు కూడా చూడండి, చిల్లులు పడి అట్టు ఎంత బాగా వచ్చిందో. పులిసిన మజ్జిగతో కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఫర్మెంటేషన్ ఏమీ అవసరం లేదు. వన్ సైడ్ కాలిన తర్వాత బ్యాక్కి తిప్పుకొని రెండో వైపు సైడ్ కూడా కాల్చుకుంటే చల్లట్టు రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ చల్లట్టు రెడీ అయిపోయింది. చల్లట్టును కూడా రెండో అట్టు వేసి చూపిస్తున్నానండి. సేమ్ ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవడమే. చల్లట్టు కూడా పెనానికి అంటుకుపోవడం రాకపోవడం అంటూ ఆ జంధ్యాటం ఏమీ ఉండదండి. నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా వేసుకుంటే దోశలు అంతే పర్ఫెక్ట్గా వస్తాయి. చల్లట్టు పుల్లగా ఉంటుంది కాబట్టి కాంబినేషన్గా మేము ఎప్పుడు అల్లం చట్నీ వేసుకుని తింటామండి. మీకు ఇష్టమైన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా ఇక్కడ థర్డ్ దోశగా చల్లట్టు ఈ ప్లేట్లో రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ గోధుమ పిండి అట్టు వేసుకుందాం రండి. గోధుమ పిండి అట్టు కూడా పెనాన్ కాలిన తర్వాత ఒక్కసారి ఆయిల్తో స్ప్రెడ్ చేసుకుని పిండినంతా ఒక్కసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలతో సహా తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు మధ్యలో రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. గోధుమ పిండి అట్టు కూడా కాలడానికి కొంచెం టైం పడుతుందండి. ఉల్లిపాయ ముక్కలతో సహా కాలాలి కాబట్టి ఒక సైడు కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసి రెండో సైడ్కి కూడా టర్న్ చేసి కాల్చుకోవాలి. గోధుమ పిండి దోశ కూడా నేను చెప్పినట్లుగా కొలత ప్రకారం గనక తీసుకుంటే అట్టు చక్కగా వచ్చేస్తుందండి. ఇక్కడ నేను మీకు రెండో దోశను కూడా వేసి చూపిస్తున్నానండి. సేమ్ అదే విధంగా దోశను స్ప్రెడ్ చేసుకుని కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసి రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని కాల్చుకొని తీసుకుంటే గోధుమ పిండి దోశ కూడా రెడీ అయిపోయినట్లే. గోధుమ పిండి దోశకైతే చట్నీ వేరే ఏమీ అవసరం లేదండి. ఉల్లిపాయ ముక్కలతో చాలా బాగుంటుంది. కానీ నేను ఇక్కడ తొక్కుడు పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఎలా ఉన్నాయండి నేను ఇవాళ మీకు చూపించిన 4 రకాల దోశలు? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.